భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఉద్రిక్తత నెలకొంది. జెడ్పీహెచ్ఎస్ కో ఎడ్యుకేషన్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల గుర్తులు చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. పోలీసులు చెప్పినా వినకుండా వారిపై తిరగబడ్డారు కార్యకర్తలు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, ప్రతి ఒక్క పార్టీ సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంట్లో భాగంగానే మనం క్లియర్ గా 3 విండోస్ లో కూడా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, పోలీసులకి బీఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య జరిగినటువంటి వాగ్వాదం ఏంటనేది కూడా మన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ నవీన్. ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకి ఏదైతే ఎన్నికల గుర్తులు చూపించకూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ను కూడా పాటించకుండా విరుద్ధంగా వెళ్తూ పోలీసులతోనే వాగ్యుద్ధానికి లేదంటే మాటల యుద్ధానికి దిగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. డీటెయిల్స్ ఏంటి? సాక్ష్యం మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ సరళైతే మొదలైన పరిస్థితి కాబట్టి మనం ప్రస్తుతం చూసుకుంటే ఖమ్మం జిల్లా మనం చూసుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో దాదాపుగా మొదటి విడత ఎన్నికలలో 192 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో 20 పంచాయతీలు ఆల్రెడీ ఏకగ్రీవం అయిన పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ప్రస్తుతానికి మొదటి విడతలో ఏకగ్రీవం తీసేస్తే దాదాపుగా 172 పంచాయతీలకి ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా వార్డుల లెక్క చూసుకుంటే మొత్తం 1755 ఖమ్మం జిల్లాలు ఉండగా దాంట్లో 172 ఏకగ్రీవం అయినాయి. ఇప్పుడు 1582 వార్డులకి మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా దీంట్లో చూసుకుంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది 4220 మంది ఉన్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకుంటే మొదటి విడత ఎన్నికల్లో మొత్తం కూడా పంచాయతీలు 159 ఉండగా దాంట్లో 14 పంచాయతీలు ఏకగ్రీవం అయిన. మొదటి విడతలో దాదాపుగా ఏకగ్రీవం తీసేస్తే దాదాపుగా 145 పంచాయతీలకి ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం వార్డులు చూసుకున్నట్టయితే 1436 ఉండగా దాంట్లో 336 ఏకగ్రీవ గాడుతో 1907 బీఆర్ఎస్ సింబల్ చూపెడుతుంది. అక్కడ వాళ్ళ ఏదైతే పోటీ చేస్తున్న అభ్యర్థి గుర్తు ఆ పోలింగ్ కేంద్రాల కాడ ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు కొద్దిగా వాగ్వాదం చోటు చేస్తుంది. మనుగూరు అక్కడ పూర్తి స్థాయి కూడా అక్కడ వాగ్వాదం చోటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనుగూరులో బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు భారీగా వాగ్వాదం చోటు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రచారంలో అంటే ఏదైతే పోలింగ్ జరుగుతుందో పోలింగ్ కేంద్రంలో వాళ్ళ గుర్తును ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న అధికారులు పోలీసులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడంతో కూడా బీఆర్ఎస్ వాళ్ళే అక్కడ పోలీసులపై వాగ్వాదం దిగారు. అక్కడ బీఆర్ఎస్ అండ్ పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు కొనిజేర్ల వద్ద కూడా ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఎందుకంటే మొదటి విడత అక్కడ లేకపోవచ్చు కానీ మిగతా విడతలు అక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై కూడా దాడి చేశారు. ఆ ఇంటికి కూడా నిప్పిపెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఈ 2 ఘటనలు మినహా మొత్తం కూడా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లాలో పూర్తి స్థాయి కూడా ఇప్పుడు మనకు ప్రస్తుతానికైతే అందుతున్న అప్డేట్ ప్రకారం 9 వరకు అంటే ఇప్పటి వరకు అందుతున్న అప్డేట్ ప్రకారం ఖమ్మం జిల్లాలో 20% పోలింగ్ కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపుగా 13.5% పోలింగ్ నమోదైన పరిస్థితి కాబట్టి ఈ పోలింగ్ సరళి మధ్యాహ్నం అంటే 1 గంట వరకు మాత్రమే ఈ పోలింగ్ ఉంటుంది. 1 గంట తర్వాత అంటే లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ 2 కాంచి పూర్తి స్థాయిలో కూడా వాటి ఓట్ల లెక్కింపు రిజల్ట్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. అయితే మధ్యాహ్నం వరకే పోలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఓట్ల సంఖ్య కూడా చాలా తక్కువ ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు కాబట్టి దాదాపు 2-3 వేల లోపే అంటే చాలా తక్కువ ఉంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంతా కూడా పకడ్బందీ కట్టుదిట్టం చేసిన పరిస్థితి కాబట్టి కొన్ని కేంద్రాల వద్ద మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే పోలీసులకు సంబంధించిన కొన్ని సీసీ కెమెరాలు కూడా పెట్టారు. ఎక్కడైతే కొన్ని హింసకు దారి తీసే కేంద్రాలు ఉంటాయో, కొన్ని గతంలో గొడవలైన పోలింగ్ కేంద్రాలు ఉంటాయో, పొలిటికల్ గా కొద్దిగా అక్కడ ఏదైతే అలజడి ఉండే ప్రాంతాలు ఉంటాయో అక్కడ పోలీసులు నేరుగా కెమెరాలు పెట్టారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల కాడ కూడా సీసీ కెమెరాలు కూడా అమర్చినట్టు పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే మనుగూరులో జరిగినటువంటి ఆ వివాదం నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అన్ని పోలింగ్ కేంద్రాల కాడ కూడా అలర్ట్ అయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వాళ్ళ గుర్తులు, ఎందుకంటే మనం చూడొచ్చు స్థానిక సంస్థల గుర్తులు అంటేనే మామూలుగా గౌన్ గుర్తనో లేకపోతే కత్తెర గుర్తనో రకరకాల అంటే ఇంట్లో వాడే వస్తువుల గుర్తులు ఉంటాయి. ఆ గుర్తుల్ని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు అనేది
అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలు ఎవరైతే ప్రత్యర్థి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి అలాంటి గుర్తులు తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది.